ఉత్తరాఖండ్ లో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. మేఘాలకు చిల్లులు పడ్డాయా అనేంతలా బార్కోట యమునోత్రి మార్గంలోని సిలాయి బాంద్ లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ ధ్వంసమైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు మృతి చెందారు. మరోవైపు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. जम गया यार, ये बहुत गहरा है। మరోవైపు 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే ఉత్తరాఖండ్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నందప్రయాగ భరేణుపాని వద్ద జాతీయ రహదారి ధ్వంసమవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఉత్తరాఖండ్ లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. మేఘాలకు చిల్లులు పడ్డాయనేంతలా బార్కోట్ యమునోత్రి మార్గంలోని సిలాయి బాంద్ లో వర్షం దంచి కొడుతుంది. ఇక ఇదే ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కాశీలో నిర్మాణంలో ఉన్నటువంటి హోటల్ పైన కొండ చర్యలు విరిగిపడి 9 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపైన సీఎం పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు చార్ధామ్ యాత్రకు కొంత ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ఎవరైనా చార్ధామ్ యాత్రకు వచ్చిన వారు ఉంటారో వారు అందరూ కూడా ఎక్కడైతే ఉన్నారో అదే ప్లేస్లో ఉండిపోవాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క చార్ధామ్ యాత్రకు సంబంధించి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం పెద్ద ఎత్తున మనకి 30వ తారీఖు, అదేవిధంగా జూలై 1 తారీఖు కూడా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా దాదాపు ఈ యొక్క చార్ధామ్ యాత్రకు వచ్చే వారందరూ కూడా ఎక్కడైతే ప్రస్తుతం ఉన్నారో అక్కడే ఉండిపోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. సో అవసరమైతే వాళ్ళకి ఏమైనా సహాయక చర్యలు కావాలన్నా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే కొండ చర్యలు ఇరిగిపడి పెద్ద ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఇటు అందరూ కూడా పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడైనా ప్రమాదాలు చోటు చేసుకుంటే మాత్రం వెంటనే అలర్ట్గా ఉండాలని చెప్పేసి సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు. ఆయన ప్రస్తుత పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ఆయన ప్రస్తుతం అయితే ఉత్తరాఖండ్లో హై అలర్ట్ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే చాలా జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ముఖ్యంగా బార్కోట్, యమునోత్రి, సిలాయి బాంద్లో భారీ వర్షం దంచుకొడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నట్లు కూడా మనకి అధికారులు చెబుతున్నారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా ఉత్తరాఖండ్లో చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో సూచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి సో మరో 2 రోజుల పాటు కూడా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అందుకు ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కొండ చర్యల ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ప్లేస్లో బార్కోట్, యమునోత్రి, అదేవిధంగా సిలాయి బాంద్లో కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కొండ చర్యల ప్రాంతాల్లో నివాసించేవారు కాబట్టి సో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాంతోపాటు కూడా వీళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాలలో కొండ చర్యలు ఇరిగిపడే నేపథ్యంలో ఇరిగిపడే అవకాశం ఉన్నట్లు కూడా ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి సో వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా అక్కడ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా మీడియాతో వెల్లడించారు. కాబట్టి మనకు యాత్రకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ యొక్క చార్ధామ్ యాత్రకు సంబంధించి అనేక మంది ప్రతి ఏటా కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క చార్ధామ్ యాత్రకి వెళ్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క చార్ధామ్ యాత్రకి వెళ్లే మార్గంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు అధికారులు చెబుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఉత్తర కాశీలో మాత్రమే నిర్మాణంలో ఉన్నటువంటి హోటల్ కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఆ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి హోటల్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. సో అందులో 9 మంది కార్మికులు మాత్రమే మరణించారు. వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వారందరూ కూడా కొండ చర్యలు ఇరిగిపడ్డ తర్వాత కొట్టుకొని పోయినట్టుగా కూడా సమాచారం. కాబట్టి సో వారు
ఆ కార్మికులు ఎవరు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు అధికారులు అందరూ కూడా పనిలో నిమగ్నమై ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే పనిలో ఉన్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క చార్తాం యాత్రకు వచ్చేవారు ఉంటారు కాబట్టి సో వారందరూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి, కాకపోతే కొండ చర్యలు ఇరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారుల సూచనల మేరకు ఎక్కడ వారు అక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అత్యవసరమైతే ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలు కూడా అందిస్తామని చెప్పేసి కూడా ఆహారం కూడా అందించేందుకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఉత్తరాఖండ్లో ఈసారి జూన్ 30 జూలై 1వ తారీఖు 2 రోజులు కూడా భారీ వర్షాలు, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్న నేపథ్యంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ కూడా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ప్రజలందరూ కూడా అని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేశారు. సో ఈ యొక్క ఉత్తరకాశీలో జరిగినటువంటి ఆ ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందారు కాబట్టి ఈ యొక్క మృతి చెందిన వారి పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాబట్టి సో మిగిలిన వారికి సంబంధించి కూడా ఎవరైనా ఇబ్బందులు తలెత్తితే మాత్రం వెంటనే జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల కొండ చర్యలు ఇరిగిపడ్డట్టు కూడా సమాచారం వస్తుంది కాబట్టి సో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులకు ఎప్పటికప్పుడు ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అధికారులందరూ కూడా నిమగ్నమే ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇబ్బందులు తలెత్తుకోకుండా అందరూ కూడా ఆన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. దాంతోపాటుగా ఇప్పటికే ఇక ఈ యొక్క చార్తాం యాత్రను ఒకరోజు అంటే 24 గంటల పాటు కూడా వాయిదా వేసుకోవాలని చెప్పేసి గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే కూడా ఆయన తెలిపారు. కాబట్టి దాంతో పాటుగా ఇక మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు అవసరమైతే ఆయా కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే కొంతమంది ఆందోళన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి చార్తాం యాత్రకు వెళ్ళిన వారు కొంత ఆందోళన పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క టెలిఫోన్ వ్యవస్థ కూడా పనిచేయదు కాబట్టి సో వారి కమ్యూనికేషన్ కొంత ప్రాబ్లం అవుతుంది. అసలు వారు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటున్న నేపథ్యంలో అందుకు వారి యొక్క సమాచారం నేరుగా అధికారులకు ఇస్తే మాత్రం ఒక టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ 2 రోజుల పాటు. సో దానికి కాల్ చేస్తే మాత్రం ఆ యొక్క యాత్రికులు సురక్షితంగా ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా సమాచారం ఇస్తామని చెప్పేసి కూడా మనకి అధికారులు చెప్తూ వస్తున్నారు, సూచన చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇక రెడ్ అలర్ట్ మాత్రం ఈ యొక్క జూన్ 30 జూలై 1 తేదీల్లో ఉత్తరాఖండ్ మొత్తం కూడా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.